నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి యాజమాన్యం అత్యాధునిక వైద్య సేవలు అందించాలని, పేద ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలని యాజమాన్యంని కోరారు. ఈ సందర్భంగా పల్స్ హాస్పిటల్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDCMS చైర్మన్ బోల్లా వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జూలకంటి శ్రీనివాస్, ఆంగోతు ప్రదీప్ నాయక్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేశిడి రాజు, డైరెక్టర్లు వజ్జా సతీష్, పానుగంటి సాయి కృష్ణ, డాక్టర్లు, వైద్య సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. రాజు బ్రో లైట్స్ ఆన్ చేయాలి. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. దీని మేనేజింగ్ డైరెక్టర్ దేశిడి రాజు గారు ఇక్కడ పేద ప్రజలకు హైదరాబాద్కు వెళ్ళే అక్కడ సమయాన్ని ఖర్చును వృధా చేసుకునే బదులు ఇక్కడ వాళ్ళకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య విషయాలలో ఇక్కడ వచ్చి చూపించుకోవాలని మనం చేస్తాం. పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, అబ్బగొండ రమేష్ గారికి ధన్యవాదాలు. పల్స్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభానికి ఇచ్చేసిన బంధుమిత్రులకు, నా సహోదరులకు ధన్యవాదాలు. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న, గ్రామ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి పల్స్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశాము. పట్టణ ప్రాంత ప్రజలు, గ్రామ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.